ఒక్క దగ్గర బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఒక్క కాడ ఉంటుందా? అట్లీస్ట్ వన్ సింగిల్ స్టేట్. మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు? ఎట్లా మాట్లాడతారు? మేము రైతులు మీ కాలంలో కొన్నారా మీరు? పోని ఇవాళ దేశంలో ఎక్కడైనా కొంటుందా? నంబర్ 1. నంబర్ 2, మీ కాలంలో ఎప్పుడైనా కొన్నారా? కాంగ్రెస్ పార్టీ పరిపాలించలేదా ఈ రాష్ట్రాన్ని? ఎప్పుడైనా కొన్నారా 100% ధాన్యాన్ని? మీరు వాగ్దానం చేసి కొట్టలేదు ఇలా ఛత్తీస్గఢ్లో. సో ఇటువంటి పిచ్చి ప్రయత్నాలతో అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఉచిత వినోదం పంచే బఫూన్ గాళ్ళు జోకర్లన్నీ అవుతున్నారు ప్రజలు 100%. ఏం మాట్లాడతామండి? ఇక ఇంకొకడేమో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పిడుగులు పడుతూనే ఉంటాడు. ఏమైనా మాట్లాడుతుంటే మన బుద్ధి జ్ఞానం కూడా ఉండాలా? ఇది ఉంటుందా ఎక్కడండి ప్రపంచంలో? గట్లుంటుందా? ఇంత పాజిటివ్ గవర్నమెంటు, ఇంత ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంటు ఎక్కడ ఉన్నాయండి? ఇండియాలో రైతు బీమా ఉందా? ఎంటైర్ ఇండియాలో ఎక్కడైనా రైతు బీమా ఉందా? మొత్తం దేశంలో. సింపుల్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పండి ముందు. రైతు బంధు, తెలంగాణలో ఇచ్చే రైతు బంధు ఎక్కడైనా ఉందా? 24 గంటలు పవర్ సప్లై ఉచిత కరెంట్ ఉందా? ఇవన్నీ బట్టియేనా? ఇవన్నీ ఉన్న రాష్ట్రంలో మీరు జోకర్గాల లెక్క మాట్లాడి మిమ్మల్ని బఫూన్ అనకపోతే ఏమంటారు? డెఫినెట్లీ 100% అంటాం. ఎందుకంటే మీ చిల్లర రాజకీయాలు ఇంకేమైనా చేయండి, వ్యవసాయ విధానంలో చేయకండి. మాకు కమిట్మెంట్ ఉంది. ఎస్, మేము గొర్రెలు పంపిణీ చేస్తామని చేసినాం. ఇలా 2.5 కోట్ల గొర్రెలు ఉన్నాయి తెలంగాణలో. మత్స్యకారులను పెంచుతామని చెప్పి పెంచినాం, వాళ్ళ ఆదాయం పెంచినాం పాజిటివ్లీ. ఏ ఊళ్ళో పోయి అడిగినా చెప్తారు. ఇలా 20 కిలోల చేపలు పట్టుకొని దుంకుతున్నారు మత్స్యకారులు. హ్యాపీగా ఇంకా పెంచుతాం వాళ్ళని. 100% మా లక్ష్యం. తెలంగాణ ఉద్యమ సమయంలో మేమే అనేక ఊళ్ళలో ఏడ్చినాం, మేమే కన్నీరు గార్చినాం. మహబూబ్నగర్లో నేను ఏడ్చిన అడిగడలు పోయి మేము బాధపడ్డాం. ఆ దుఃఖం మాకు తెలుసు. కాబట్టి తెలంగాణ పల్లెలు ఆర్థికంగా సౌష్ఠవం కావాలి. ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయి పటిష్టం కావాలి. ఈరోజు పెన్షన్లు తీసుకునే తల్లులు కొంతమంది డొనేషన్లు ఇస్తున్నారు అక్కడక్కడ, మాకు మిగిలినాయి అని చెప్పి చాలా గొప్పగా ముందుకు వస్తున్నారు. ఎందువల్ల? వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనమేమో కుంటలలో వాడి చెల్లెల వాడి చచ్చిపోయిన బిడ్డ కొడుకులు గోడలు పెట్టే బాధ లేక అని చెప్తున్నారు. ఇలా వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి. వాళ్ళు ఇంకోళ్ళకి సాయం చేసే పరిస్థితులు ఉన్నారు. బిచ్చమెత్తుకునే పరిస్థితులు లేరు. పప్పో పులుసో తింటున్నారు. ఇటువంటి తెలంగాణలో మేము అరాకిరి పనులు చేస్తాం, పనికి మాలిన ధర్నాలు చేస్తాం. అది మీకే తెలివి తక్కువ. మిమ్మల్నే బఫులుగా చూస్తారు ప్రజల. మాకు పోయేదేం లేదు. మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మానుకోండి పిచ్చి ప్రయత్నాలు. అసలు ఏ ఇష్యూ ఎత్తుకోవాలన్న తెలివి లేకుండా ప్రయత్నం చేసేటండి. నేను చెప్పిన అసెంబ్లీలో కూడా చెప్పిన, మీకు ఇష్యూ ఎత్తుకోవాల్సిన లేదరా భయ్, ప్రాబ్లం అయిపోయిందని చెప్పి. ఇది ఎత్తుకొని ఇప్పుడు ఉన్న పరపతి కూడా కొట్టుకోవడం, ఉన్న గౌరవాన్ని కూడా కొట్టుకోవడం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయాలని, ప్రొటెస్ట్ చేయాలని ఏమి ఇష్యూ ఎత్తుకోవాలో తెలివి ఉండాలి. ఇష్యూని సెలెక్ట్ చేసుకోవాలా. ఆ తెలివి కూడా లేకపోతే ఎట్లా? ఇంత చండాలంగా, ఇంత దరిద్రంగా. ఇవన్నీ నేను చెప్పే వాస్తవాలు కావా? ఈ వాస్తవాల మధ్య మేము అరాకిరి చేస్తాం, అది మీకే గౌరవం పోతుంది. ఇప్పటికైనా మానుకోమని నేను చెప్తా ఉన్నా. ఈ పిచ్చి పనులు చేసుకొని ఇంకింత అభాస్పాలు కావడం తప్పేం లేదు. ప్రభుత్వం ముందుకు పోతాం. దీని తర్వాత ఒక సమస్య వచ్చి పడేది మనకి ఇప్పుడు, అది కూడా అడ్రస్ చేయాలి. ఏం చేసినా మేము పర్ఫెక్ట్గా ధైర్యంగా చేస్తాం, ధైర్యంగా చెప్తాం. ఈ ఎక్సైజ్ సంబంధించినటువంటి వ్యవస్థ, ఈ పీడ ఏంటంటే చాలా కష్టపడ్డాం మేము. వాస్తవంగా చెప్పాలంటే 3 సంవత్సరాల నుంచి యుద్ధంలాగా చేసినాం. పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, జిల్లాల కలెక్టర్లు అందరం కలిసి కుటుంబాన్ని లేకుండా చేసినాం. కొన్ని సాంఘిక దురాచారాలు రూపుమాపాలని నేను వరంగల్ పోయిన పర్యటన మీద పోతే అక్కడ అన్ని గుడుంబా బట్టి, కొంతమంది తాగిన వాళ్ళు వచ్చి సభలు ఉన్నారు. పగట్టవ గట్టిలే. నేను లంబాడి తండలు కాదు సార్, వరంగల్ టౌన్లో కూడా ఆడబడి తండ దొరుకుతుంది. ఏం చేయాలంటే సారా పెట్టింది సార్, కనీసం అది దాగుతారు, చచ్చిపోకుండా ఉంటారు. ఈ యువతులంతా బిడోలు అయిపోతున్నారు అని చాలా బాధపడి నాకు మహిళలు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ ఆలోచిస్తే వద్దు సారా వద్దు, చీప్ లిక్కర్ ఏదో అందుబాటులో తెస్తే కొంచెం తక్కువ ధరలో తెస్తే బాగుంటుంది, అది పోతుంది అని చెప్తే అప్పుడు తెచ్చి దాన్ని నిర్మూలన మొదలుపెట్టినాం. మళ్ళీ కలెక్టర్ల మీటింగ్ పెడితే కలెక్టర్ చెప్పినారు, సార్ కొంతమంది హ్యాబిచువల్ అంటే అలవాటు అయ్యి దాన్ని వృత్తిగా చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు, ప్రత్యామ్నాయ ఉపాధి ఇస్తే మేము బంద్ చేస్తామంటారు అని చెప్తే 3.5 సంవత్సరాలు వరుసగా సంవత్సరానికి 100, 200, 300 కోట్ల చొప్పున ఇచ్చి 800 నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. బికాజ్ నేనే స్వయంగా మానిటర్ చేసిన. ఇప్పుడు లేడు ఆయన, డెప్యుటేషన్లో పోయిండు, అకున్ సబర్వాల్ గారు అని చెప్పి పోలీస్ అధికారి. ఆయన పాపం అహోరాత్రాలు కష్టపడి
గుడుంబ బట్టలను ధ్వంసం చేసి క్లీన్ చేసినాం తెలంగాణ. ఆ చావులు ఆగిపోయినాయి, సంతోషపడ్డాం, జరుగుతూ ఉండే వ్యవహారం. ఈ కరోనా వచ్చిందని చెప్పి దీన్ని బంద్ చేసినాం. స్ప్రెడ్ ఉంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ బార్లు అవన్నీ కూడా బంద్ చేసినాం. పబ్బులు, బార్లు, దానికి సంబంధించిన రెస్టారెంట్స్ అవన్నీ బంద్ చేసినాం. తర్వాత షాపులు కూడా బంద్ చేసినాం. దాదాపు 43-44 రోజులు అవుతా ఉంది. అది విజయవంతంగా లాక్డౌన్ ఉంది. ఇప్పుడు ఏమైంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు వల్ల మొత్తం మన చుట్టూ 4 రాష్ట్రాలు తెరిచినాయి. 4కి 4 మనకి 2300 కిలోమీటర్ల పెరిమీటర్ ఉంది మన బార్డర్. తెలంగాణ రాష్ట్రం యొక్క చుట్టుకొలత 2300 కిలోమీటర్స్ ఉంది. మనకు లార్జెస్ట్ బార్డర్ ఉండేది ఏపీతో. 890 కిలోమీటర్ల చిల్లర ఏపీ బార్డర్ ఉంటుంది మనకు. 890 అంటే ఆల్మోస్ట్ 900 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్తో బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ లార్జెస్ట్ బార్డర్ వచ్చి మహారాష్ట్ర. అది దాదాపు 700 కిలోమీటర్ల పైచిలకు ఉంటుంది. నెక్స్ట్ లార్జెస్ట్ బార్డర్ వచ్చి 496-97 అంటే ఆల్మోస్ట్ 500 కిలోమీటర్ల బార్డర్ మనకు కర్ణాటకతో ఉంటుంది. అట్లానే 235-236 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల్లో కూడా మద్యం షాపులు తెచ్చేసారు నిన్న పొద్దు నుంచి. తెరిస్తే ఫోటోలలో ఇలా రాసి మన పత్రికలు కూడా కొన్ని ప్రచురించింది. ఈ బార్డర్ మీద గ్రామాలను తెలంగాణతో ఆంధ్ర లైన్ కడ పోయి వాళ్ళు లైన్ కట్టి వాళ్ళ మంది మన మంది కలిసి అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు అయిపోయింది ఆ షాపుల కాడ. ఇది గుడుంబ స్టార్ట్ అయింది, ఇది కొంపలు పుచ్చినట్టుంది, ఆగుతుందంటే ఆగుతలేదు. ఈ 4 రాష్ట్రాలు వీళ్ళు తెరిచే వరకు పక్క నుంచి పోయింది. ఇక మద్యం స్మగ్లింగ్ మొదలవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మగ్లింగ్ వస్తుంది. ఈ మద్యం ఒకటి సెకండ్స్ అని ఉంటాయి, ఇది బిల్లు లేకుండా అమ్మేటి, అవి తయారవుతాయి. ఇప్పుడు ఇక అవి వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ వీళ్ళు మా మీద గొడవ చేస్తారు. ఇది వాళ్ళ పేరేంది, అది బ్రేవరీసా, తయారీ చేస్తారు, డిస్టిలరీ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు గొడవ పెడతారు. వాళ్ళు ఏమంటారంటే మేము మరి పైసలు కట్ట వాడితే లైసెన్స్ ఉంటుంది సార్, మాకు పైసలు వాపసు ఇస్తారా, మరి మీరు అన్ని అందరు ద్వేషమని తెలిసి మీరు తెరవాలని వాళ్ళు గొడవ పెడతారు. అన్నిటి దృష్టి ఆలోచించినప్పుడు 100% తెరుచుడు తప్ప గత్యంతరం లేదు. ఇప్పుడు 100% తెరవాల్సింది. క్యాబినెట్ ఇలా నిర్ణయం తీసుకుని తెరవాలని చెప్పి రేపటి నుంచి ఆ షాపులు కూడా ఓపెన్ చేస్తారు. రోజే వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక రోజు ఆలోచన చేస్తే ఈ విషయం మెచ్చుకున్నట్టే. ఈ స్మగ్లింగ్ స్టార్ట్ అయింది. ప్రాబ్లం ఏంటంటే ఈ సెకండ్స్ స్టార్ట్ అయినాయి అనుకో, ఒకసారి చైన్ క్రియేట్ అయితే మళ్ళీ దాన్ని బల్కొట్టాలంటే చాలా టైం పడుతుంది. రేపటి నుంచే అంతటా కూడా మద్యం షాపులు తెస్తారు. ఈ రెడ్ జోన్ జిల్లాలో కూడా తెస్తారు. కాకపోతే ఏంది, ఇక్కడ ఒక 15 షాపులు మాత్రం తెరవరు. కంటైన్మెంట్ జోన్స్లో 15 షాప్స్ ఉన్నాయి. మన దగ్గర 2000 ఉన్నాయి సార్, కాదు తక్కువనే, 2300 చిల్లరనే ఉన్నాయి. 2200 చిల్లర చెప్పిండు. 2200 ఆడ షాప్స్ ఉన్నాయి. అందులో ఒక 15 షాప్స్ మాత్రం తెరవరు, మిగిలిన షాపులను తెరుస్తారు. కానీ బార్లు, పబ్బులు, క్లబ్బులు నో, ఇటన్నీ కాస్త వాటిని అనుమతించరు. ఈ మద్యం ధరలు కూడా కొద్దిగా పెంచుతూ ఉన్నాం. 16% పెంచుతాం యావరేజ్గా. అది ఏం లెక్కన చేసిన ఇంతకుముందు కదా, తక్కువ అది ఒక స్లాబ్ తక్కువ రేట్ ఉండేటి ఉంటే చీప్ లిక్కర్ అంటారు దాన్ని. దాని మీద 11% పెంచుతారు. మిగిలిన వాటి మీద కొద్దిగా ఎక్కువ పెంచి ధనవంతుల ధర ఎక్కువ తీసుకుంటారు. దాని ఉన్నది ఇక దాచిపెట్టి ముసుగుల కుదిరాటది. పేదలు తాగే దాని మీద 11% ఉంటుంది. 11% తక్కువ ధరలు దొరుకుతుంది. మిగిలిన దాని మీద కొంచెం ఎక్కువ ధర ఉండి మొత్తం మీద యావరేజ్ మటుకు 16% ఉంటుంది. 16% పెంచుతారు. ఇది మళ్ళీ తక్కువ కూడా కాదు, ఇక మళ్ళీ వాపస్ తీసుకోరు. కొంత చర్చ జరిగింది, అవతల 70 పెంచింది 80 పెంచింది, నిజమే అట్లా పెంచద్దు. ఇది మొత్తం కొంపరామ్మ పరిస్థితి వస్తుంది. కాబట్టి మోడరేట్గా పెంచండి అని చెప్పినాం. ఆ రేటుగా 16% ఇంక్రీజ్ ఉంటుంది ఉదయం 10 గంటల నుంచి. ఇక్కడ మాత్రం నేను గ్యారెంటీగా చెప్తున్నా, వైన్ షాప్స్ వాళ్ళకు నా హెచ్చరిక, వైన్ కొనుక్కునే వాళ్ళకు కూడా నా హెచ్చరిక, ఎట్టి పరిస్థితులలో భౌతిక దూరం పాటించాలి. మీరు నేను టీవీలో బ్రతిమాలుతున్నా, రేపు దిగింది ఫోటోలు. ఎందుకంటే దొరికితే మటుకు ఒకటే క్షణంలో క్యాన్సిల్ చేస్తాం, వెంటనే మూసేస్తాం. గంట లోపలనే ఆర్డర్ ఇచ్చి బంద్ చేస్తాం. దొరుకుతుంది కదా మీకు, 12 గంటలు కుల్ల ఉంటుంది, కొనుక్కోరాదా? గంట గడబడేందుకు నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజంలో కొంచెం డిసిప్లిన్ చూపెట్టాలి మనం. మన వైద్యులు కష్టపడుతుండ్రు, అహోరాత్రులు తిప్పలు పడతారు. సో అటువంటి సందర్భంలో దాన్ని చాలా గొప్పగా ఉపయోగించుకోవాలి తప్ప మీకు తెలిసింది అయిపోయి ఇంకేడిపోతుంది, ఉరుకుతుందా? కాబట్టి అంత ఆగమాగమో లేదు, ఒకరి మీద కూడా పడి కొంతమంది ఎన్ని గంటలకు 10 గంటలకు స్టాపు, మార్నింగ్ 10 to 6 ఉంటుంది.
కొనుక్కోవచ్చు కదా, ఏముంది, 3 గంటలకు కొనుక్కో, 4 గంటలకు కొనుక్కో, ఒకటే పాటు జమ అంతా కంగాలు పని చేసుకోవన్నా, ఏమక్కర్నది అట్లా. సో కాబట్టి ఆ పిచ్చి కాకుండా పిచ్చి చేస్తే మటుకు డెఫినెట్ క్యాన్సిల్ చేస్తాం. టీవీలు గ్యారంటీ చూపెడతాయి, రేపు గ్యారంటీ నేను కూడా చూస్తా. టీవీ చూసినప్పుడు మాత్రం క్యాన్సిల్ అయితే అయిపోతుంది, ఇక అనవసరంగా నష్టపోతారు. కాబట్టి షాప్ ఓనర్లు కూడా దానికి ఆ దూరం పాటించినట్టు కొంత క్రమశిక్షణ, ఎందుకంటే ఇది డేంజరస్ బీమారి, ఇబ్బంది ఉంటుంది. షాప్ ఓనర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అక్కడ కొంచెం శానిటైజర్ సిస్టమ్ పెడితే మీకు వ్యాపారం జరుగుతుంది, ప్లస్ రెండవది ఈ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అనేక లక్షల సీసాలు అమ్ముతారు పర్ డే, లక్షలు. మాస్క్ లేకపోతే కూడా సీసా ఇయ్యరు. నో మాస్క్ నో వైన్, అది మీ స్లోగనా? నో మాస్క్ నో లిక్కర్ అని మా ఎక్సైజ్ మంత్రి చెప్తుండు. అయితే నో మాస్క్ నో గూడ్స్ అని నేను చెప్తున్నాను. కిరాణా షాప్ల, కూరగాయల షాప్ల మాస్క్ లేకుండా వస్తే మటుకు గ్యారంటీగా చెప్తా. నేను కూడా కొనుక్కునే సిరిసిల్ల అక్కడ మొన్న ఈ మాస్క్ పెట్టుకున్నాను, ఈ టైటు చెవులకు గుంజుడు, ఆ కాటన్ టవల్స్ కొనుక్కున్నాను నేను కూడా. మీకు విలేకరులకు నెక్స్ట్ మీటింగ్లో ఇస్తా గ్యారంటీ. మనిషికి 4 జతలు ఇస్తాను, మీకు మంచిగా తెప్పిస్తుంది. చాలా కంఫర్టబుల్ ఉంటుంది, బండి మీద పోయినా ఏం కాదు, ఎటు పోయినా ఏం కాదు, మంచిగా వాష్ చేయొచ్చు, ఐరన్ చేసుకోవచ్చు. మీకు కూడా మనిషికి 4 ఇస్తాను నేను గ్యారంటీ. వస్తున్నాయి, రేపు నుండి వస్తాయి. రాగానే నెక్స్ట్ మీటింగ్ ఎట్లా ఉంటుంది కాబట్టి కలుసుకుందాం, ఇస్తాం. సో ఆ రకంగా ఈ మాస్కులు తప్పనిసరి ధరించండి. మాస్కులు అంటే ఏదో ఇట్లాంటి మాస్కే కానక్కర్లేదు, మామూలుగా మన ఇంట్లో కాటన్తో తయారు చేసుకోవచ్చు. 1 కోటి మాస్కులు అయితే రాజేందర్ గారు పంపిణీ చేపిస్తారు షార్ట్ పీరియడ్లో. ఆర్డర్ ఇచ్చారు కదా, ఆర్డర్ ఇచ్చినారు. ఆ వృద్ధ పేషెంట్లకు వాళ్ళకి ఆల్రెడీ వస్తాయి. మిగిలిన వాళ్ళకి మటుకు దయచేసి మీరు తయారు చేసుకోండి. టవల్ కట్టుకోవచ్చు, అంటే ఏముంది దానికి పెద్ద, మనం పంచెలు ఉంటాయి కదా, మామూలు కాటన్ పంచెలు కూడా కట్టుకోవచ్చు. అట్లా పెద్ద ఇబ్బంది లేని ఇది ఉంటుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కట్టుకుంటుంది మంచిగా, దానికి విలేకరుల సమావేశం కనబడుతుంది. ఆయన కట్టడానికి కట్టుకుంటే అయిపోయాడు, ఏమున్నది. బస్ రేపేళ్ళ నుంచి నేను కూడా కట్టుకుంటా సిరిసిలో వస్తే. ఆ ప్రకారంగా మాస్క్ కంపల్సరీ ధరించాలి. కొద్ది కష్టపడితే బయటపడే ఆస్కారం మనకు ఎక్కువ ఉంది. మనకన్నా మంచిగా చేసినప్పుడు కేరళ రాష్ట్రం ఉంది, వాళ్ళు చాలా సీరియస్ కంటైన్ చేశారు, మనకన్నా ఇంకో స్టెప్ అహెడ్ చేశారు. మన కరీంనగర్ నుంచి నేర్చుకున్నారు, మనకన్నా బాగా చేశారు. ఫలితం వచ్చింది, అలా ఇబ్బంది అయితే లేదు, కంట్రోల్ అయిపోయింది. ఆ స్టెప్లో మనం కూడా ఉన్నాం. అట్లా కొన్ని రాష్ట్రాలున్నాయి ఇండియాలో. కానీ మన దగ్గర కొంతమంది దరిద్రులు, నేను గవర్నర్ కలిసి మాట్లాడి నాకు చాలా బాధ అనిపించింది. అని నిజంగా చెప్తున్నా, ఇంత దరిద్రమా? మరణాలు లేవాడ, మరణాలు కావన్నారా సన్నాసులారా? ఇదేం దరిద్రం అండి, మరణాలు కావనండి రాష్ట్రంలో. మీ రాజకీయం పాడుగాను, ఇదేం దిక్కుమాలే రాజకీయం అండి. మరణాలు లేవట, మరణాలు కావాలని కోరుతారండి కూడా తలకాయ. ఇది ధర్మమేనా? ఇంకోటి ఏంటంటే దీనిలో ఈ వైరస్ చాలా మినిమం కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది, ఇంత పరిశోధన అవసరం లేదు. ఇట్స్ ఎ వెరీ సీరియస్ డ్రెడ్ఫుల్ వైరస్. అది పట్టిందంటే మనిషి చస్తాడు, బతకడు. ఏ గవర్నమెంట్ అని దాచిపెడతా? సాధ్యమవుతుందా? దేని దాచిపెట్టినా సాగుని దాచిపెడతాదండి. సత్త కాల పెడతాం, లేదా బొంద పెడతాం, ఊరికి తీసుకుపోతాం, అవన్నీ ఉంటాయి. సాగుని ఎవడని దాచిపెట్టగలుగుతాడా? ప్రెస్ రిపోర్ట్ కాదా? ఇంత తెలివి తక్కువ మాట్లాడతారా? నాకు అర్థం కాదు. అసలు ఏం అవసరం ప్రభుత్వానికి, ఏమక్కర్లేదండి. ఏం చేయాలనో మాకు తెలుసు కదా. మమ్మల్ని ప్రజలు బాధ్యతలు పెట్టిండ్రు, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ప్రజలు ఎట్లా కాపాడుకోవాలి, పేదలను ఎట్లా కాపాడుకోవాలి మాకు తెలియదా? ఇంకో బాధ ఏం కలుగుతుందంటే, అహోరాత్రులు కష్టపడేటువంటి తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బందిని అవమానపరుస్తున్నారు మీరు. వాళ్ళని అభినందించాలి. మా రాష్ట్ర వైద్య శాఖ గొప్పగా పనిచేసింది, మా వైద్యులు గొప్పోళ్ళు కంట్రోల్ చేసిండ్రు, దినం రాత్రి కష్టపడని వాళ్ళని మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళు అబద్ధాలు ఆడుతుండ్రు. ఇదేనా? ఇది రాజకీయమా? ఇదేం దిక్కుమాల రాజకీయం? నాకు అర్థం కాదు. ఇంత చండాలంగా ఉంటుంది రాజకీయం, ఇంత నీచంగానా? చిచి, ఈ ఊహించలే. మేము నిజంగా చెప్తున్నా, వాని ముఖం టెస్ట్ ఏం చేయాలో మాకు తెలియదానండి. నేను ఏమంటున్నా అంటే, ఎక్కువ టెస్టులు చేసి ఎక్కువ కేసులు వస్తాయా? తెలివి ఉన్నాను, కేసులు ఉంటే వస్తాయా లేకపోతే రాకపోతే వస్తాయా? అవునా, అవసరమనే చేస్తాం కదా. నువ్వు చెప్తే, నువ్వు ఎవడో బోకర్గాడు చెప్తే ఇస్తారా? నీకోసం చేస్తారా టెస్ట్? నాకు అర్థం కాదు. ఇది రాజకీయ డిమాండ్ అవుతారా? బుద్ధి తక్కువ వారం కాకపోతే. కేసుల సంగతి హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఇవ్వగదా? ఈ విధవరకు కూడా ఇస్తారు అపాయింట్మెంట్, పనికి వాళ్ళ అపాయింట్మెంట్. ఏం పార్టీలు అండి అవి? నాకు అర్థం. ఆల్ పార్టీ అని చెప్పారు, చీఫ్ సెక్రటరీని కలుస్తాం మనం. ఏం ఆల్ పార్టీ? దాన్ని చూసాను నేను తెల్లారి ఫోటో. ఓడి ఇంటి పార్టీ, ఓడి పక్కింటి పార్టీ, ఓడి ఎదురింటి, ఈ పార్టీలా ఓడు ఎత్తాడు, ఓడు తవ్వడు, ఇంకోటి మోయాడు. ఒకరిని డిపాజిట్ రాదు,
అవి పార్టీలు వాటి పరిగణలో తీసుకోవాలి. మనకి మాలిన దందా పార్టీలు ఏనానండి? పార్టీలు ఉన్నాయా? ప్రజలే తీసుకుంటలేదు సీరియస్గా, మేమే తీసుకోవాలి. నాకు అర్థం కాదు. ఏంటంటే గప్పాలు కూడా కూర్చుంటారు ఇంత సిగ్గుమాలని ముచ్చట్నండి. మీనింగ్ఫుల్గా మాట్లాడితే మీనింగ్ఫుల్ అపోజిషన్ ఉంటేమో టైం ఇస్తారు. ఇంత 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 దర్టీగా ఇంత దరిద్రంగా మాట్లాడడానికి ఎవరు టైం ఇస్తారండి? ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం టాకింగ్ టు దీస్ ఫెలోస్. డెఫినెట్లీ నేను ఓపెన్గా చెప్తాను కదా, నేను చెప్పే లైవ్ పోతుంది కదా, ప్రజలు చూస్తారు కదా. నా తప్పుడు నాకు శిక్ష విధించారా ప్రజలు? 100% ఇట్లా ప్రవర్తిస్తారండి? నేను ఈ చాలా రోజులు బంద్ చేసి వీళ్ళ వెదచాతలు చూసి చాలా రోజులు కదా పెడతలేదు. నేను అర్థవంతంగా లేవు కాబట్టి అర్థవంతమైన ఆరోపణలు నిర్మాణాత్మకమైన చర్చలు ఉంటే మాట్లాడతారు. మీకు ఒక్క మాట చెప్తా బ్రదర్, ఏమనుకోవద్దు. ఈ రోజుకు సమాధానం లేదండి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒక ముఖ్యమంత్రి ఒక అద్భుతమైనటువంటి ఇరిగేషన్ తెద్దాము ఈ రాష్ట్రానికి, మనకు సంక్రమించిన వాటా వాడుకుందాము, గోదావరి నీళ్ళు ఎట్లా వాడుకుందామని నేను అసెంబ్లీలో చరిత్రలో ఫస్ట్ టైం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, అందరూ ఉండి సలహా చెప్పమని అడిగిన నేను ఓపెన్గా, నాకు రహస్యం లేదు, బహిరంగంగా. ఈ పార్టీ పారిపోయింది. మీరు చూడలేదా? ఎందుకు పారిపోయినండి వీళ్ళు? ఉండాలా, కూర్చోవాలా, గిట్లా కాదు గిట్లా అని చెప్పాలి కదా. పరిజ్ఞానం లేదు, దాని విషయం తెలియదు, దాని డెప్త్ లేదు. ఈరోజు ఏం జరుగుతుందండి? లాస్ట్ పాయింట్కి రాబోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. లాస్ట్ పాయింట్ మన చరిత్రలో చూసినామా? మన రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పుట్టిన కాడి నుంచి 6 మాసాలు తడి ఆరకుండా పారింది కాకతీయ కాలువ. ఫస్ట్ టైం చరిత్రలో. బట్ ఫర్ కాళేశ్వరం కాదా? మనం చూడలేదా? ఇలా ఎక్కడ చూసినా ఈ గ్రామాలలో బంగారం పంటల ధాన్యం రాసులు లేవా? కొంటలేమా? ఇప్పటికే 30 లక్షలు కొన్నాం ఆల్రెడీ. ఇవాళ చెరువులు అలుగులు వాడతలేవా? చూపెడదామా? పోదామా? వేల చెరువులు మత్తలు దుంకుతున్నాయి ఇవాళ. ఇప్పుడు నావు ఎస్ హుజూరాబాద్కు రోహిణి కార్తీలో నాటేయించడానికి నేను రాజేందర్ గారు పోతాం, రేపు ఎల్లుండి పోతాం. అక్కడ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో సిద్దిపేట కూడా రోహిణి కార్తీలను స్టార్ట్ కావాలి, రాలవాన బాధలు తప్పాలి, షెడ్యూల్ ముందుకు లాగాలని పోతున్నాం. ఇవన్నీ ప్రాక్టికల్ కావా? సత్యం కాదా ఇది? ఏ పార్టీ పోలేదండి? ఈ పార్టీలు పోలే. మల్లన్న సార్ కాడ ధర్నాకు, కొండపోచమ్మ సార్ కాడ ధర్నాకు పోలే. వీళ్ళు రైతులను మిస్గైడ్ చేయలే, డిస్టార్షన్ చేయలే, గోలివాడ కాడ పోయి ధర్నాలు చేయలే, గోదావరి ఒడ్డుకు కూర్చోలే. వీళ్ళంతా పెద్దపల్లి కలెక్టరేట్లో కుర్చీలు ఎదుర్కొట్టి గుండాగిరి చేయలే. చేసిందా లేదా? మా దగ్గర లేవా? ఇవన్నీ వీడియోలు ఉన్నాయి. రేపు తీస్తాం, దానంతా డాక్యుమెంటేషన్ చేస్తాం. రేపు నీళ్ళ సందర్భం వచ్చినప్పుడు, గోదావరి జలాలు వచ్చినప్పుడు వాటిని డాక్యుమెంట్ చేసి ప్రజల ముందు పెడతాం. వీళ్ళు పార్టీలా? వీళ్ళ ఆల్ పార్టీ, వీళ్ళకి సంస్కారం ఉంది. వీళ్ళతో మేము మాట్లాడాలి, గప్పాలు కొట్టుకుంటాం. నిర్మాణాత్మకంగా వ్యవహారం చేస్తే, పద్ధతిగా మాట్లాడితే, సలహా ఇస్తే ఓకే. కానీ పనికిమాలినే చేసి అడ్డం పొడుగు మాట్లాడి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తాం. ఇష్టం వచ్చినట్టు చేస్తారండి, నీచంగా మాట్లాడతాం. ఇంత నేను చెప్పేది అబద్ధమా? ఎంత గలీజ్ మాట్లాడతారండి, నాకు అర్థం కాదు. మేము బాధాప్తా ఎన్నికలు పోయిన 7 నెలల మా కాలాన్ని రద్దు చేసుకుని, శాసనసభ రద్దు చేసి 3/4 మెజార్టీతో గెలిచినాం. ఈవీఎంలు గోల్మాల్ చేసిన మాట్లాడతారు. మరి తర్వాత అన్ని వరుసబట్టి బ్యాలెటే. మున్సిపల్ ఎన్నికలు, జడ్పీ ఎన్నికలు, ప్రతి ఒక్కటి బ్యాలెటే. కోఆపరేటివ్ ఎన్నికలు అక్కడ ఎందుకు ఓడిపోతుంది? 32 జిల్లా పరిషత్ ఒక్కటి రావద్దా మీ ముఖానికి? ఒక్కటి. మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తాను. కానీ ఏం సంస్కరించుకోవానో, ఏం బుద్ధి తెచ్చుకోవానో ఆలోచించుకోకుండా అదే మేము ఇక అడ్డం పొడుగు మాట్లాడతామంటే గిదే గతి మీకు అవుతుంది డెఫినెట్గా. తెలంగాణ లాంటి రాష్ట్రంలో రైతుల సమస్య ఉంటుందని నాకు అర్థం కాదు. కానీ అద్భుతంగా పెట్టుబడి ఇస్తాంటిమి, అద్భుతంగా రుణమాఫీ ఇస్తాంటిమి, అద్భుతంగా కరెంట్ ఇస్తాంటిమి, అద్భుతంగా వాళ్ళు కొన్న పంటలు కొంటాంటిమి. ఉన్నదా ఇండియాలో ఇటువంటి స్టేట్ ఎక్కడన్నా? చూపెడతారా? నేను పెడితే విమానం ఖర్చు స్పెషల్ ఫ్లైట్ పెడతాం, తొలకపోతారా? దీనికి సమాధానం రాదు. ఏమో మాట్లాడాలి, సొల్లు పురాణం ఇష్టం వచ్చినట్టు ఇట్లుంటుందా? పట్టించుకుంటామా మేము? థ్యాంక్ యూ. ఒక్కలే బాబు, 2-3 క్వశ్చన్. ఒక్కలు పోయి అన్నీ నడుస్తాయి బ్రదర్. 50% ఫ్రమ్ హోమ్, మిగతా అంతా చాలా అయిపోతుంది.
ఒక్కరు ఆయనకు వచ్చాను అయిపోద్దా ఆయన అర్థం కాలేదు సార్ ఆయన మాట్లాడినివా మొట్టమొదటి చెప్పినాం మేము ఎవరికి ఇటువంటి ఇబ్బంది ఉన్నా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పిన డయల్ 100 ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే నిజంగా పోవాల్సిన అత్యవసరం ఉంటే పిల్లల దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉంటే 100కు డయల్ చేయండి మీ అభ్యర్థన జెన్యున్ అయితే పాస్ ఇస్తారని చెప్పినాం పాసులు ఇచ్చినాం చాలామంది పోయినారు ఇప్పుడు కూడా దీని పేరుతో ప్రజలను శిక్ష పెట్టాం కదా ఎవరికి అత్యవసరం ఉన్నా 100కు డయల్ చేయండి తప్పకుండా దాన్ని మీకు పాసులు ఇస్తారు మిమ్మల్ని పంపిస్తారు ఆర్టీసీ స్టార్ట్ కాదండి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఆర్టీసీ స్టార్ట్ చేయం 15th ఒక మాట చెప్తాం మళ్ళీ నేను ప్లీజ్ బేర్ విత్ మీ ఆర్టీసీ సర్వీసులు ఇప్పుడు స్టార్ట్ కావు ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ఓన్లీ గ్రీన్ జోన్లు అని చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈజీగా అర్థం కావాలంటే సిద్దిపేట జిల్లా గ్రీన్ జోన్ ఉంది కానీ పక్క జిల్లా లేదు మరి యాడికి తిప్పాలా బస్సుగా కాబట్టి మనకు 9 గ్రీన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అవన్నీ ఇసిరేసినట్టు ఉన్నాయి కొద్ది రోజులలో నాకు తెలిసి బహుశా ఈ 18 ఆరెంజ్ ఏవైతున్నాయో అవన్నీ కూడా గ్రీన్ జోన్లు అవుతున్నాయి రాబోయే కొద్ది రోజులలో మంత్రి గారు రాజేందర్ గారు రేపేలుండే హెల్త్ సెక్రటరీ సెంట్రల్ హెల్త్ సెక్రటరీతో మాట్లాడి అవి చేంజ్ చేపిస్తారు వాటి స్టేటస్ మారుతుంది మారితే 15th నాడు రివ్యూ మీటింగ్ ఉంది నా దగ్గర మళ్ళొకసారి చెప్తున్నా నో కన్ఫ్యూజన్ 15th నాడు రివ్యూ మీటింగ్లో ఆ తర్వాత హైదరాబాద్లో కూడా షాపులు తెచ్చే ఆస్కారం ఉంటుంది కొంతమేరకి డిపెండింగ్ ఆన్ ద డిసీజ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ డిపెండింగ్ ఆన్ ద లెసన్స్ వి లెర్న్ ఫ్రమ్ ఢిల్లీ మద్రాస్ చెన్నై బెంగళూరు ఇతర నగరాల నుంచి మనకు పాఠాలు వస్తాయి ముంబై ఏం జరుగుతుంది ఓపెన్ అయిన నగరాలు మహానగరాలలో అక్కడి నుంచి మనకు పాఠాలు వస్తాయి దాని ఉదాహరణ చూసుకొని ఎందుకంటే హైదరాబాద్ నగరంతో మనం ఆటలు ఆడుకోలేము హైదరాబాద్లో తాళం తీసినామనుకో రోడ్డు మీద ఫ్లడ్ వాహనాల యొక్క జాతర నది ఎట్లా ప్రవహిస్తుందో మన నగరంలో వాహనాలు అట్లా ప్రవహిస్తాయి ఇంకా భౌతిక దూరం ఎక్కడిది మనం చేయలేం కంట్రోల్ చేయలేం పోలీసు కూడా చేయలేదు కాబట్టి ఈ మహానగరాన్ని కాపాడుకోవాలి దానికోసం అని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ చిన్న కొద్ది దూరమే ఉంది కాబట్టి ఆర్టీసీ 15 తారీఖు వరకు నడపం 15 తర్వాత ఆర్టీసీ నడిపేదానికి అవకాశం ఉంటుంది హైదరాబాద్లో కూడా మనకి ఇప్పుడు ఫ్లాటన్ అయిందంటే తగ్గుముఖం పట్టింది ఇది ఇదే లెవెల్లో పోతూ ఉంటే హైదరాబాద్ షాపులు కూడా 1/3 ఆల్టర్నేటివ్ తెరిచే ప్రయత్నం చేస్తాం ఆటోలకు ఓన్లీ గ్రీన్ జోన్లో అవకాశం ఉంది మిగతా ఎక్కడ అవకాశం లేదు ప్లీజ్ ఆయనకు వచ్చాను ఆటో రిక్షాలకు క్యాబులకు గ్రీన్ జోన్లో పూర్తి అవకాశం ఉంది క్యాబులకు ఆరెంజ్ జోన్లో అవకాశం ఉంది మిగతాది లేదు ఏమండి 20 మందితో పెళ్లి చేసుకోవచ్చు చచ్చిపోతే 10 మంది పెళ్లి చేసుకుంటే 20 మంది ఎక్కడ సార్ ఈఏలో 20 ఇచ్చారు వాళ్ళు చెప్పింది నేను చెప్తాను కేంద్రం గైడ్ లైన్సే యథాతథంగా అమలు చేస్తాం ఏందండి వాళ్ళ గురించి నేను మాట్లాడనండి నో కామెంట్స్ ప్లీజ్ छब्बीस नहीं है भाई 24 नहीं देते इस समय नहीं दे रहे खरीदी तो बिल्कुल गले तो मिलना नहीं चाहिए ना शेक हैंड भी नहीं देना चाहिए गले भी नहीं मिलना चाहिए ईदगाह पे नहीं जाना चाहिए तराबियां भी घर में पढ़ना चाहिए मैं माफ़ी चाहता हूं हमारे मुसलमान भाइयों से या किसी भाई से भी No religious congregations are allowed. No political meetings are allowed. No rallies will be allowed. All that is banned by Government of India and that will continue in Telangana. ఎక్కడి నుంచి బ్రదర్ 100% వాళ్ళు తొందరపడితే రారు ఎందుకంటే అక్కడి నుంచి ప్రభుత్వం పంపించాలి కదా రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలి కదా అదేవిధంగా మనం ఇక్కడ తీసుకోవాలి కదా వస్తే వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి కదా
క్వారంటైన్ ఏర్పాట్లు కూడా చేయాలి కదా. ఇవన్నీ ఉంటాయి. రావాలంటే ఏదో మామూలు టైం కాదు ఇది. సపోజ్ ఇప్పుడు దుబాయ్ నుంచి మన వాళ్ళు వస్తారు. కేంద్ర ప్రభుత్వం చాలా కఠిన నిబంధనలు పెట్టింది. ఏం పెట్టింది? విమానం టికెట్ వచ్చేవాడే పెట్టుకోవాలా. ఇది చాలా పెట్టింది వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెయిడ్ క్వారంటైన్లో ఉండాలి. వాళ్ళకి హోమ్ క్వారంటైన్ కూడా అలో చేస్తలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పెయిడ్ క్వారంటైన్లో అంటే హోటల్లో గిటలో చూడాలి, దానిలో ఉండి బిల్లు వాళ్ళే కట్టుకోవాలి. ఇదంతా ఇట్లా ఉంది.